నమస్కారం వ్యూవర్స్. వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 9వ రోజు పారాయణ 9వ అధ్యాయం. అదెక్కడున్నదని అడిగితే తలుపులూరులో ఎగువ వాళ్ళింటికి పడమరగా ఉన్నది. నేను చెబితే ఆ ఇల్లు కూడా నీదవుతుంది. నీవక్కడ కాపురముండు అన్నారు స్వామితో కలిసి వెళితే తలుపులూరులోని బంధువులంతా తాను పిచ్చి వెంకయ్యతో తిరుగుతున్నాడనుకుంటారేమోనని వెనకాడుతూనే పైకి మాత్రం ఒప్పుకున్నాను. వెంటనే స్వామి, అయ్యా, పిచ్చి వెంకయ్య మీదనే చెప్పు, నీకేమీ పర్వాలేదు అని చెప్పి అతనితో నెల్లూరుకొచ్చి తలుపులూరు బస్సులో కూర్చున్నారు. కానీ అతని భావము మారలేదు. అతడు తన భార్యతో పాటు బస్సు దిగి, స్వామి, మీరు ముదిగేడుకు పొండి, నేను నెల్లూరులో మా బంధువులింటికి పోవాలి అన్నారు. ఆయన వెళ్ళు లెక్కించుకుంటూ అతి దీనంగా అయ్యా, నేను నీకోసం వస్తే నీవు దిగిపోతాండావే. నీకు అన్నం చేసి పెట్టే ఆమెకు ఎడమ కాలుకు గడ్డ వచ్చేట్లుంది. మద్రాసు ఆస్పత్రికి పోవలసి వస్తుంది. నీవు నెల్లూరు రంగనాయకుల దేవస్థానానికి వెళ్ళి అక్కడ పావలా ఇస్తే ప్రసాదం పెడతారు. 3 పూటలు ఆ అన్నము ఆమెకు పెట్టు. దేవుడు కొంత జబ్బు తగ్గిస్తాడు అన్నారు. కానీ అతడు ఆయన మాటలు లెక్క చేసే స్థితిలో లేడు. ఒక్క పూట మాత్రమే స్వామి చెప్పినట్లు చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత అతని భార్యకు ఎడమ కాలిపై గడ్డ లేచింది. మద్రాసులో ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. అందుకు ఆ రోజుల్లో 500 రూపాయలు అయ్యింది. నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. కొంతకాలానికి ఆమె మోకాలుకు మరలా నొప్పి వచ్చింది. ఆ విషయమై స్వామి, అయ్యా, వీరరాఘవస్వామి గ్రామదేవత బంగారమ్మ కొంతే తగ్గిస్తారు. పూర్వము ఈమె కరివేడులో ఒక మగవాడుగా ఉండేది. ఒకరోజు ఆవు అతనింట్లో తింటుంటే రోకలి బండతో కొట్టింది. అందుకని పూర్తిగా తగ్గలేదు అన్నారు. అదే నిజమయ్యింది. మొదట ఆయన చెప్పినట్లు 3 పూటలు రంగనాయకుల స్వామి ప్రసాదం పెట్టించి ఉంటే కర్మ కంటే సద్గురువు ఆదేశం బలవత్తరమైనది. కానీ ఆయన రక్షణ పొందగలగాలంటే వారి ఆజ్ఞకు మన సొంత ఆలోచనలు అడ్డు రాకుండా చూసుకోవాలి. కరెక్ట్. విశ్వాసము లేకున్నా ఆశకు అంతేముంది? సుబ్రహ్మణ్యం తన చేలో నీరు ఎక్కడ పడుతుందో చెప్పమన్నారు. స్వామి దయతో అతని చేతిలోకి వెళ్ళి అతని చేలోకి వెళ్ళి 4 వైపులా తంబూరా వాయించి, అయ్యా, ఈ చేలో నీళ్ళే లేవు. పక్కన అర ఎకరాలలో 84 ఎకరాలకు సరిపడ నీరు ఉన్నది. అది కొని బావి త్రవ్వి అర్ధభాగము ఎవరికైనా ఇవ్వు. ఆ బావి త్రవ్విన వారెప్పుడూ నీ నీడన ఉండి జీవిస్తారు. ఈ పొలము అమ్ముకుంటే బంగారం పండుతుంది అన్నాడు. ఆశైతే ఉన్నది కానీ విశ్వాసమేది? అతడు ఆ పొలము అమ్మేసి
ఇప్పుడు చింతిస్తున్నాడు. రోషిరెడ్డి వృద్ధాప్యంలో స్వామి సేవ చేస్తూ, ఈ ముసలాడు పని పాట లేకుండా దండగ తిండి తింటున్నాడు అన్నారు. రోసిరెడ్డికి కష్టమేసి తాను విషము మింగి చచ్చినా మేలనుకున్నాడు. ఆ రాత్రి స్వామి మోకాళ్ళు వత్తించుకుంటూ, ఎవరో ఏమో అన్నారని పోవాలంటావా? భిక్ష తెచ్చుకుంటూ ఇక్కడే ఉండు అన్నారు. ఆయనకు తెలియనిది ఏమున్నది? మరొకప్పుడు స్వామి, 5 రోజులు అన్నం తినకుండా ఉండేవారెవరో చూపించు అన్నారు. ఎవరో ఎందుకు, నేనే ఉంటాను అని చెప్పి రోషిరెడ్డి ద్రవాహారముతో ఉన్నాడు. కొన్నాళ్ళు శని, సోమవారాలు ఉపవసించి మిగిలిన రోజులు వంటిపూట భోజనం చేసేవాడు. అన్నం పూర్తిగా మాని పాలు, అటుకులు తింటూ ఆశ్రమానికి భిక్ష చేసేవాడు. ఒకరోజు స్వామి, అయ్యా, నీ గ్రామము వెళ్ళి నిమ్మ చెట్లు పెట్టిరా అన్నాడు. రోషిరెడ్డి తన గ్రామం వెళ్ళాడు. కానీ ఇంట్లోని వారు, నీవు చెట్లు వేసిపోతే వాటిని చూడటం మా వల్ల కాదు అన్నారు. అయినా అతడు స్వామిపై ఉన్న విశ్వాసముతో సొమ్ము అప్పు తెచ్చి నిమ్మ చెట్లు తెచ్చి స్వామి దగ్గరకు వచ్చాడు. అతడు, స్వామి, నాపై ఇలాంటి భారం పెట్టావేంటి అని బాధపడుతూ ఉంటే, తోటకు అమ్మాణి కాపలా ఉన్నది. అది 1,50,000 రూపాయల ఆస్తి. మీరు ఆ తోటలో కాపురం ఉండి ఆ ప్రదేశానికి సిరిమెల్ల అని పేరు పెట్టండి అన్నారు. ఇప్పుడు ఆ తోటకి లక్షలకు అడుగుతున్నారు. తప్పులు చేస్తున్న భక్తులతో సాయిబాబా, నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అనేవారు. కాలి మీద బిడ్డ మల విసర్జన చేస్తే బిడ్డను నరుకుతామా, కాళ్ళు నరుక్కుంటామా? సహించవలసిందే గదా అనేవారు. స్వామి కూడా తమ పవిత్రమైన సన్నిధిని సద్వినియోగం చేసుకోకుండా కబుర్లు, కలహాలతో కాలం వృధా చేసే సేవకులను కూడా సూక్ష్మంగా హెచ్చరించేవారు. కానీ తాము చెప్పినట్లు నడవమని నిర్బంధించేవారు కారు. వారి సేవకులు ఒకప్పుడు అలా కాలం వృధా చేసుకుంటుంటే అందరూ ముండలు రండలై ఉన్నారు గాని ఒక్క పైసా అయినా సంపాదిస్తున్నారా? అందరూ ముండలు రండలై ఉన్నారు గాని ఒక్క పైసా అయినా సంపాదిస్తున్నారా అని తమలో తామే పెద్దగా అనుకుంటుండేవారు. ఎవరైనా 1-2 సార్లు మాత్రము తల్లి కంటే అధికమైన ప్రేమతో మందలించేవారు ఎవరినైనా. స్వామి ఎన్నిసార్లు హెచ్చరించినా తమ దురలవాట్లు మానుకోలేని సేవకునిపై కోపించి, ముండవై ఉన్నావు, పైసా నిలబెట్టుకుంటున్నావా, అంతా లోకానికి ధారపోస్తున్నావు, కత్తితో పొడుస్తాను ఏమనుకుంటున్నారో అని ఉగ్రరూపం దాల్చారు. అతడు కొన్నాళ్ల వరకు సర్దుకున్నాడు. కానీ తర్వాత క్రమంగా తన పాత పద్ధతికి మళ్ళిన స్వామి ఇక మందలించలేదు. అతడే ఆ సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు. ఒకసారి 2 సేవకులకు తగవు వచ్చి కలబడ్డారు. ఒకడు గొడ్డలి తీసుకుంటే రెండవవాడు దానిని లాక్కొని మెడపై కొరికాడు. మొదటివాడు గ్రామస్తులతో చెప్పుకుంటే వారొచ్చి కొరికిన వాడిని ఆశ్రమము నుండి తరిమివేయమని, లేకుంటే ఆశ్రమములో శాంతి భద్రతలు లోపిస్తాయని స్వామికి మనవి చేసుకున్నారు. అప్పుడు స్వామి, ఒకరిని పొమ్మనే కంటే మనం పోవటమే మంచిది కదయ్యా అన్నారు. సేవకులపై స్వామికి ఎంతో ప్రేమ. తాము ఎంత అనారోగ్యంగానూ బలహీనంగానూ ఉన్నా
తన బృందములోని వారంతా భోజనం చేశాకనే స్వామి గంజి తాగేవారు. ఎంతకాలమైనా కట్టెలు కొట్టేందుకు వెళ్ళిన వారు తిరిగి వచ్చి భోజనం చేసేదాకా ఆహారం తాకేవారు కారు. ఎంతటి వర్షము లేక గాలి వాన వచ్చినా ఆయన మాత్రము గ్రామస్తుల ఇండ్లలో తలదాచుకునేవారు కారు. తన సేవకులందరినీ ఇంటికి పోయి తలదాచుకోమని తాను మాత్రం బయట చూరు కింద ఒదిగి కూర్చుండేవారు. షిరిడీలో సాయిబాబా ఎప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చున్నట్లు వర్షానికి మసీదంతా తడిసిపోతున్నా ఆయనక్కడే కూర్చుని భక్తులకు మాత్రం వసతి గృహములలో గాని చావడిలో గాని తలదాచుకోమనేవారు. అందుకే కాబోలు స్వామి కోసం కట్టెలు కొడుతున్న ఎండిన బొంతజముడు మ్రానులు తీసుకువచ్చేటప్పుడు సేవకులకు ఎన్నోసార్లు తేళ్ళు పాములు కనబడేవి కానీ ఒక్కసారైనా ఎవరిని కుట్టేవి కావు. ఒకరోజంతా బొంతజముడు చెట్లు నరుకుతున్న దశయ్య కంట్లో ఆ చెట్టు పాలు చిందాయి. వెంటనే స్వామి తమ చేతితో అతని కళ్ళు నలిపి, నీకు కొత్త కళ్ళు వచ్చుండ్లా అయ్యా అన్నారు. ఇప్పుడు దశయ్య గారి వయసు 75 సంవత్సరాలు. అయినా కళ్ళద్దాలు అవసరం లేకుండానే చక్కగా పుస్తకాలు చదువుతారు. ఒక సేవకుడు, స్వామి, బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తూ అగ్నిలో నెయ్యి, పాలు వంటివి పోస్తారు గదా, మరి మనము ఒట్టి కట్టెపుల్లలే వేస్తాం గదా అన్నాడు. ఆయన, అయ్యా, ఒక బొంతకు అంటే బొంతజముడు చెట్టుకు 6 పీపాల పాలు ఉండ్లా అయ్యా అన్నాడు. సరే. స్వామికి తన సేవకులపై గల ప్రేమకు ఒక ఉదాహరణ. దశయ్య పెనపర్తిలో మిద్దె ఇల్లు కట్టుకోవటానికి స్వామికి చెప్పకుండానే శంకుస్థాపన చేసి గాళ్ళు త్రవ్వించి అడుగున గట్టు వేయించుకున్నాడు. ఒక మధ్యాహ్నము స్వామి ఒంటరిగా వచ్చి ఆ పునాదులలో దూకి అన్ని వైపులా తిరుగుతున్నారు. అది చూచి దశయ్య వచ్చి చేతులు కట్టుకుని చూస్తున్నాడు. స్వామివారు ఎక్కలేక పైకి వచ్చి పక్కనున్న 3 ఇటుకలు తెచ్చి ఇంటికి మధ్యనున్న పునాదుల్లో పెట్టి, అంతే సరిపోయింది అంటూ మరేమీ మాట్లాడకుండా వేగంగా పోయారు. ఇల్లు త్వరగా పూర్తవటమే కాక అతడు లక్షాధికారిగా కూడా అయ్యాడు. నమ్మిన వారు కోరుకున్న సొమ్మే. అలానే ఒకరోజు ఎవరో భక్తులు ఒక మణుగు కలకండ స్వామికి సమర్పించారు. దానిని ఆయన ఒక దుప్పటిలో కట్టుకుని భుజాన వేసుకొని అడవిలో కట్టెలు కొట్టుకుంటున్న సేవకులకు ఇచ్చి సమానంగా తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. కొందరు కష్టాలు కోరికలు తీర్చుకోవటానికి, కొందరు జ్ఞానం కోసం, మరికొందరు మోక్షం కోసం భగవంతుని ఆశ్రయించినట్లే మహాత్ములను కూడా ఆశ్రయిస్తారు. ఎవరి శ్రద్ధకు తగినది వారు పొందుతారు. అలా కాక ఎవరి ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన అనుభవాలు వారికి ప్రసాదించి మహాత్ములు వారిని ఉద్ధరిస్తారు. స్వామి సన్నిధిలో ఈ దివ్యలీల ఎలా జరిగిందో చూద్దాము. పొలిరెడ్డి ఎప్పుడూ స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఆయనకు ఆకుకూరలంటే ఇష్టమని తలచి ఆయన విడిది చేసిన ప్రాంతములో అది సేకరించి వండి పెడుతుండేవాడు. అంతకు మించి అతడు వారిని ఏమీ కోరలేదు. ఒకరోజు స్వామి, నేటికి 40 రోజులకు భగవంతుడు విచారానికి వస్తాడు. మనము
ఆ రోజు గంగనైనా ముట్టకూడదు అన్నారు. సరిగా ఆ రోజు మైపాడులో ఉన్న స్వామి మనము ఆశ్రమము చేరేదాకా గంగ ముట్టకూడదు, మనము వెంటనే అక్కడకు వెళ్ళాలి అని చెప్పి వర్షం కూడా లెక్క చేయక బయలుదేరి మధ్యాహ్నానికి గొలగమూడి చేరారు. నాటి ఉదయమే పొలిరెడ్డి ఆశ్రమంలో మరణించాడు. అచ్చటి భక్తులకు స్వామి ఎక్కడ ఉన్నది తెలియక తికమకపడుతున్నారు. సర్వజ్ఞుడు అయిన స్వామి సరిగా సమయానికి ఆశ్రమము చేరి స్వయంగా అతని దేహాన్ని నేటి స్వామి సమాధి మందిరం పక్కనే సమాధి చేశారు. సాయిబాబా వద్ద సద్గతి తప్ప మరేమీ కోరని మేఘుని వలె అతడు కూడా సద్గతియే పొందాడు. జ్యోతిష్య శాస్త్రము అభ్యసించిన రామానాయుడు ఎక్కువ సమయము స్వామి సన్నిధిలో గడిపేవాడు. అతనికి ఆ విద్యలో చక్కని ప్రావీణ్యం ఏర్పడింది. ఎంతో చక్కగా ప్రశ్నలు చెప్పగలిగేవాడు. పోయిన వస్తువులు, పశువులు ఎక్కడ ఎప్పుడు దొరికేది ఎంతో సూక్ష్మంగా చెప్పగలిగేవాడు. ఒకసారి స్వామి ఊరి బయటికి బయలుదేరుతూ ఉంటే అతడు, స్వామి నా ఒంట్లో బాగలేదు, నేనిక్కడే ఉంటాను అన్నాడు. స్వామి అంగీకరించి వెళ్ళిపోయారు. రెండవ రోజున అతడు మరణించాడు. ఆ వార్త విని స్వామి అతని దేహాన్ని ఆశ్రమములో ఒక పక్కన సమాధి చేయమని కబురు చేశాడు. అతడు కోరినది శాస్త్ర ప్రావీణ్యమే అయినా స్వామి అతనికి కూడా సద్గతిని ఇచ్చారు. కొందరు స్వామి నుండి దివ్య దర్శనాలు కోరారు కాబోలు వారికి అవే ప్రసాదించారు స్వామి. ఒకసారి తలుపులూరులో ఈశ్వరనాయుడి గారింట్లో అర్ధరాత్రి స్వామితో పాటు అక్కడ వెంకట్రామరెడ్డిని కూడా భోజనానికి పిలిచారు. కానీ స్వామి అతనిని ఊరికి పొమ్మని ఆదేశించారు. ఇంత అర్ధరాత్రి వర్షములో అతడు ఊరికి ఎలా వెళతాడు అని చలమనాయుడు కోపగించుకున్నాడు. కానీ స్వామి అబ్బో అతడు ఇక్కడ ఉండకూడదు అన్నారు. వెంకట్రామిరెడ్డి వెంటనే బయలుదేరి తలుపులూరు పొలిమేర చేరాడు. ఆ తర్వాత అతనికి ఏమీ తెలియలేదు. ఇల్లు చేరాక గాని అతనికి స్పృహ రాలేదు. దారిలో లోతుగా ప్రవహిస్తున్న కల్లేరును ఎలా దాటింది కూడా అతనికి తెలియలేదు. ఒకనాటి అర్ధరాత్రి స్వామి ముదిగేడులో అతనితో నాకు తలుపులూరు త్రోవ చూపించు అని చెప్పి బయలుదేరతీశాడు. దారిలో ఒక రాళ్ల గుట్ట దగ్గర అతనిని కూర్చోమని చెప్పి స్వామి ఎటో వెళ్ళారు. అతడు దొంగచాటుగా స్వామిని అనుసరించాడు. స్వామి ఒక పెద్ద బండ మీద కాలు వేసుకుని పడుకొని పాటలు పాడుతున్నారు. అది వినాలని అతడు చాటుగా సమీపించగానే అతనిని పసిగట్టి, ఈ పెనుభూతాలు తిరిగే వేళ నీవిలా రావచ్చా అని మందలించి ఒక్క దిక్కుకేసి చూడమని చూపించారు. అక్కడ తనకు వజ్రవాసులైన గోపగోపికలు దివ్య దర్శనమయ్యింది. అవి చూస్తున్నంతసేపు అతనికి దేవలోకంలో విహరిస్తున్న ఆనందం కలిగింది. అలానే మరొక అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, వర్షము పడుతుండగా స్వామి గుట్టుచాటుగా తాటి ఆకు నెత్తిమీద పెట్టుకొని ఎక్కడికో బయలుదేరారు. యథాప్రకారం వెంకట్రెడ్డి రహస్యంగా ఆయనను వెంబడించారు. స్వామి కల్లేరు ఒడ్డున తమ గుడ్డలు ఉంచి నీటిపైన పిల్లవానిలా అటూ ఇటూ పరిగెడుతున్నారు. కొంతసేపయ్యాక గుడ్డలు ధరించి అతని దగ్గరకు వచ్చి కర్రతో పొడుస్తూ, రాక్షస గడియలలో నీవిలా రావచ్చా అని మందలించి కర్రతోనే నెట్టుకుంటూ ఇంటికి